లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమున దీపములో ఉన్నవారికి దానిని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వానిని సమకూర్చుడి. గొర్రెల కాపరి తన మందలను కాపాడినట్లు కాపాడునని తెలుసుకునియుండుడి. ఈ వాక్యములో చెదిరిపోయిన ఇశ్రాయేలీలు, చెదిరిపోయిన దీపములో ఉన్నవారు, దూరాన ఉన్నవారు వారితో ప్రకటన చేస్తూ, గొర్రెల వలె వారందరూ కూడా చెదిరిపోయినప్పుడు గొర్రెల వలె వాటిని తిరిగి మరలా సమకూర్చదను, గొర్రెల కాపరులు దాని మందలను కాపాడినట్లుగా నేను మిమ్మలను కాపాడుతానని మీరు తెలుసుకొనుడి. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుణ్ణి కాదని దూరాన వెళ్ళేది మనుషుడే. దేవుణ్ణి కాదని సంఘానికి దూరం అవుతారు. కొన్నిసార్లు దేవుణ్ణి కాదని వాక్యానికి దూరం అవుతారు. ఈరోజు ఎక్కడ దూరం అయిపోయావో చెదిరిపోయిన అనుభవాలు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో తండ్రికి 2 కుమారులు కలిగినప్పుడు చిన్న కుమారుడు వచ్చి, నా ఆస్తిలో భాగమే అంటే, మీరు గమనించాలి, తండ్రి దగ్గర ఆస్తి పంపకాల దగ్గరికి వచ్చినటువంటి లోక సంబంధమైన ఆలోచనలు ఎక్కువైపోయినాయి. అంత విషయములో తండ్రి కూడా చెబుతున్న మాట, నీకేం తక్కువైంది అన్నప్పుడు, కాదు నాకు ఇవ్వమన్నది ఇచ్చేసేయి, రావాల్సింది. దూరదేశానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. కానీ ఒకగానొక సమయం వచ్చింది, అతను తీసుకెళ్ళింది కోల్పోవటమే కాదు, చూస్తే అతడు దరిద్రతలో మిగిలిపోయాడు. కారణం ఏంటంటే, తండ్రి యొద్ద నుండి తప్పిపోయి దూరముగా చెదిరిపోయిన అనుభవాలు. చాలామంది జీవితంలో సేవకులు చెప్పే మాటలు వినరు. సేవకుల నోట దేవుడు మాట ఉంచుతారు. గొర్రెల వలె త్రోవ తప్పిపోతారని కొన్నిసార్లు, మరి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ గద్దింపు ఉంటుంది. ప్రేమ కలిగిన వాడిని గద్దిస్తారని ప్రకటన గ్రంథములో వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఎక్కడ చెదిరిపోయావో నిన్ను నువ్వు తగ్గించుకొని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కానీ సేవకులు చెప్పే మాటల్లో, దేవుడు చెప్పే వాక్యములలో నీవేమైనా తగ్గించుకొని జీవించగలిగిన అనుభవాలు నీలో ఉన్నాయా? ఆ అనుభవాలు లేకపోవటం వల్లే తండ్రి మాట కాదని వెళ్ళాడు, కానీ చెదిరిపోయిన అనుభవాల్లోకి వచ్చాడు, కోల్పోయిన అనుభవాల్లోకి వచ్చాడు. ఈరోజు మనం గమనించాలి, ఏ విషయంలో ఏది కోల్పోతున్నావో దానికి మూల కారణం ఏంటో నువ్వు తెలుసుకో. ఎందుకంటే యెషయా గ్రంథములో సంఘమును గురించి ఒక మాట 27వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో ఉంటుంది. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండెను, దానిని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండినట్లు దివారాత్రములు దానిని కాపాడుచున్నాను. చూసారా, ఒక సంఘమును ద్రాక్షావనముతో పోల్చి ఆయన కాపును జాగ్రత్తగా కాస్తున్నాడు. నీరు పెట్టి జీవము కలిగిన దేవుని వాక్యమును చెప్పి, జీవము కలిగిన దేవుని వాక్యమును పంపి, ఆ వాక్యము చేత తమకు కావలసినదంతా కూడా ప్రభు సమకూరుస్తున్నాడు. దివారాత్రులు దాన్ని కాపాడుటకు ఆయన కావలి కాస్తున్నట్లుగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలు, సంఘములో ఉన్నంత వరకే ఇదిగో వారికి క్షేమం. సంఘములో చెప్పినటువంటి దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే నువ్వెక్కడికి వెళ్ళినా క్షేమముగా ఉంటావు.
సంఘములో నుంచి నువ్వు దూరం అయిపోయావంటే చెదిరిపోయిన అనుభవాల్లోకి వచ్చేస్తావు. కాబట్టి చెదిరిపోయిన అనుభవాలలో నీవు ఉన్నావో, దేవుని సన్నిధిలో ఒక నీరు కట్టిన తోట వలె ఎదుగుతున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. మీకా గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనం, యాకోబు సంతతి ప్రక్కన నేను మిమ్మల్ని అందరినీ పోగు చేసి ఇశ్రాయేలు శేషించిన వారిని తప్పక సమకూర్చదను. ఇక్కడ కూడా ఇశ్రాయేలు శేషించినటువంటి వారందరినీ కూడా సమకూర్చదను. యాకోబు సంతతిని, ఇదిగో వారి వెన్నంటే ఉండి దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. శేషించి వారిని సమకూర్చుచూ వచ్చాడు. సంఖ్యాకాండంలో కూడా 32వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే, రూబేనీలకును గాదీలకును అతి విస్తారమైనటువంటి మంద ఉండినప్పుడు గనుక, ఇదిగో మీరు గమనించినట్లయితే గిలాదు దేశములో అందరిలో ఇగో తగిన స్థలమును ఉన్నదని తెలుసుకున్నాడు. ఎక్కడ ఉన్నది? ఇప్పుడు క్షేమకరమైన స్థలం ఎక్కడ? గిలాదులో ఉంది. గిలాదులో ఉన్నది. గిలాదు అనుభవం, చాలా అనుభవాలు ఉన్నాయండి. ప్రార్థనకు వస్తున్నాం, సంఘానికి వస్తున్నాం, ప్రార్థన చూసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏముంది అనుకుంటున్నాం. అక్కడ ఒక అనుభవాలు నేర్చుకోవాలి. ఆ స్థలములో నీకు సమృద్ధి కలిగిన మేత ఉంది, కాయగలిగినటువంటి మందను కాసేటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇదిగో ఒక మేత భూమిగా దీవించబడిన, ఆశీర్వదించబడినటువంటి చోటుగా ఉన్నది. కొన్ని విషయాల్లో వారు తెలియక కొన్నిసార్లు నానా విధముగా వారు చెదిరిపోయిన అనుభవాలు కనపడుతుంటాయి. ఎందుకంటే హెజ్కేలు గ్రంథములో 20వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాటను మనము గమనించాలి. జనులలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు, మిమ్మలను చెదరగొట్టిన ఆ దేశములలో నుండి మిమ్మలను సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగాను మిమ్మల్ని అంగీకరించెదను. అన్యజనుల మధ్యలో నుండి మీ మధ్య నుండి నేను పరిశుద్ధపరచుకుంటుని, నిన్ను పరిశుద్ధపరచుకుందునని చెప్పాను. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే తెలుసండి, మిమ్మలను చెదరగొట్టిన ఆ దేశములో నుండి మిమ్మల్ని సమకూర్చుచున్నాను. ఇది ప్రాముఖ్యం. లోకములో చెదిరిపోయిన అనుభవాలలో నుండి నేను మిమ్మల్ని అక్కడికి సమకూర్చదను. దేవుని వాక్యము, మూల వాక్యములో చెప్తున్న మాట. గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు, దేవుడు వాక్యము కాదని, ఇదిగో ద్రాక్ష తోట వంటి సంఘములో నుండి దూరం అయిపోయావు. పరలోకపు మహిమను చూసి తిరిగి మరలా లోక సంబంధమైన బలహీనతల్లో వెనకకు తిరిగావో, ఏ స్థితి మధ్యలో ఉన్నావో ఒకసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభుకి నీ హృదయమును సమర్పించు. దేవుడు నిన్ను తిరిగి మరలా నీరు కట్టిన తోట వలె ఆయన ఉతికిస్తానని, ఫలింప చేస్తానని, అభివృద్ధి పరుస్తానని, ఆయన వాత్సల్యత చూపిస్తానని చెబుతున్న మాట. ఆయన వాక్యము విను, ఆయన మాటకు లోబడి ఉండు, ఆయనతో నిబంధన చేసుకో. నీ జీవితమును ఆయన గొప్ప వాత్సల్యతను బట్టి నేను దీవించి ఆశీర్వదించి ఆయన కృపను నేను నడిపించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఇప్పటి వరకు వాక్యము చేత మందవలే ఎక్కడైనా చెదిరిపోయారేమో, సంఘములో చెదిరిపోయారేమో, ఆత్మీయతలో చెదిరిపోయారేమో, చెదిరిపోయిన వారందరినీ కూడా పోగు చేస్తానని, బాగు చేస్తానని, చక్కగా నడిపిస్తానని నీ వాక్యం చెప్తున్నమాట. శ్రమలలో, నిందలలో, కొన్ని పరిస్థితులు చూసి చెదిరిపోయిన అనుభవాలు ఎక్కడైనా ఉంటే సమకూర్చి జరిగించి మీ ఆత్మ సంబంధమైన కృపలో జరిగించమని ఘనత మహిమ